ఒక్కసారి చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, అద్దరిపోయింది. హలో మామ, అందరికి నమస్తే. మామ ఈ రోజు చికెన్ కర్రీ చిత్తకొట్టేద్దామని చెప్పి మార్కెట్ పోయి అరకిలో చికెన్ అయితే తెచ్చుకున్నాను. చికెన్ కర్రీలోకి ఏమేమి ఐటమ్స్ పడతాయి అవైతే ముందే కోసి పెట్టా. ఇప్పుడు ముందుగా గ్యాస్ ముట్టించుకొని ఇక గ్యాస్ మీద గంజు పెట్టుకొని ఇక గంజులను అయితే కొంచెం నూనె అయితే పోసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక చెక్క, 4 లవంగాలు, ఒక ఇలాచికాయ అయితే వేద్దాం. ఇవి ఒక 2 మినిట్స్ మంచిగా రోస్ట్ అయినాక మనం కోసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా అంత ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉల్లిపాయలు మంచిగా వేగే వరకు అయితే వేపుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగినాక కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసుకుని అయితే పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలబెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మంచిగా అయితే ఉడకనిద్దాం. కూరనైతే 10 నిమిషాలు మంచిగా ఉడికినాక కొంచెం పుదీనా, కొంచెం మెంతుకూర, కొంచెం కొత్తిమీర వేసుకుని అయితే ఒక్కసారి అయితే కలబెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా ఉడక మసాలా వేసుకొని ఒక్కసారి కలబెట్టుకుని కూరకు సరిపడినంత కారపొడి అయితే వేసుకుందాం. కారపొడి వేసినాక వెంటనే నీళ్లు పోసేయకుండా ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మంచిగా కారం కూడా ఉడికినాక గప్పుడు కొన్ని వాటర్ పోసుకొని ఒక్కసారి కలబెట్టుకుని గుప్పెడంత కొత్తిమీర వేసుకొని గంజు కింద గ్యాస్ గట్టిగా పెట్టి ఒక 15 నిమిషాలు అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడరు మామ. కూర అయితే అదే అవుతుంది. సుశీలా 15 నిమిషాలు మంచిగా ఉడికినాక పులుసు అయితే ఎంత చిక్కబట్టదో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ముక్క చూస్తుంటే నా నోటనైతే నీళ్లు ఉడుతున్నాయేమో. ఇంకా ఒక గంట అన్నం వేసుకొని 2 గంటలంతా కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ ముద్ద మీద చికెన్ ముక్క పెట్టుకొని తీసుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం మస్తు ఉంది మామ. అయినా ఎందుకు మంచిగా ఉండదు, దగ్గర సంవత్సరం నుంచి అనుకొని తింటున్నాం మామ. ఇట్లనైతే వండి వంటలలోనైతే మాస్టర్ అయిపోయినా మామ. మీరు ఎప్పుడైనా అనుకోవాలనుకుంటే ఇట్లా అనుకోరు. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు మామ. మరి ఉంటాం మరి, బాయ్.